ఈ రోజు కూడా ఇంత లేట్ గా వస్తున్నావు? ఏంటి ఇటువైపు వస్తున్నావు శివ? నీకోసం అంతా ప్రేయర్ హాల్లో వెయిట్ చేస్తున్నాడు. ఏంటి మీ తమ్ముడు కోసం వెతుకుతున్నావా? అవును మేడం. ఈ జనంలోనే ఉన్నాడు, నువ్వే కనుక్కోవాలి. విష్ణు, శివా, ఇక్కడున్నాను. చిన్నారి నవ్వులకి రాములోరి రక్షని రాగమిట్టి పాడవే రామచిలక. కన్నీళ్ళు రాలవని కష్టమింక రాదు అని చెంత చెరి చెప్పవే చిట్టి చిలక. ఎగసే మనసే ఒక పాట చెలిమై నడిచే కడదాకా. చిన్నారి నవ్వులకి రాములోరి రక్షని రాగమిట్టి పాడవే రామచిలక. కన్నీళ్ళు రాలవని కష్టమిక రాదు అని చెంత చెరి చెప్పవే చిట్టి చిలక. నాకు ఏంట్రా నాకు 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 దా నాకు అందరికీ తినిపించాలంటే కుదురుతుందా? చెయ్యి చాపు. పట్టుకెళ్ళు. ఏయ్, నువ్వేంట్రా పోజు? ఇట్రారా. పెట్టు విష్ణు. చక్కెర పొంగల్ బాగా తిను. అట్టగానయ్యా. ఏయ్, ఇందాక వచ్చినట్టున్నావు? నా తమ్ముడయ్యా. ఓ, ఇక్కడ కూడా డబ్బులు ఎక్స్ట్రా? కొంచెం ఎక్కువే అమ్మా. ఇంట్లోంచి క్యారేజ్ తెచ్చుకో, వేస్తాను పోరా. ఏయ్, అందరు చక్కగా నిల్చోరి. లైన్ 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 లో నిల్చోరి. తీసుకెళ్ళు. పో. ఏ విష్ణు, జాగ్రత్తగా కింద పడకుండా పెట్టు. నువ్వు కరెక్ట్ గానే పెడుతున్నావు, పెట్టు. సరే, దీనికి ఏమైంది? ఓ ఓ ఓమా ఓమా లైన్ లో ఓమా. కొంచెం అన్నం పెట్టండి. చాలా ఆకలేస్తుందండి. ఏమండి చెప్పండి. ఏంట్రా గొడవ? చూడు శివ, లైన్ లో రాకుండా మధ్యలో వచ్చి గొడవ చేస్తున్నారు. బాబు నీకు దండం పెడతాను. ఇంత మంచి భోజనం తిని చాలా రోజులైంది. కడుపు నిండా తినాలని ఆశగా ఉంది. ఈ లైన్ లో వెళితే భోజనం దొరకదేమో భయంగా ఉంది. నీకు దండం పెడతాను, నువ్వైనా చెప్పు బాబు. అంటే లైన్ లో ఉన్నంత పిచ్చోలా? ఎక్కడున్నా భోజనం దొరుకుతుంది. బాబు మీరైనా చెప్పండి బాబు. ఒకప్పుడు మేము బాగా బతికున్నాం బాబు. మేము చేసిన పాపాలకి ఆస్తులు ఆస్తులు అందరూ దూరం అయ్యారు బాబు. ఈ రోజు మా పిల్లలు పుట్టినరోజు బాబు. వాళ్ళు గుర్తుగా కడుపు నిండా భోజనం చేస్తాం బాబు. మీరైనా చెప్పండి బాబు. దండాలు బాబు. బాబు ఆకులు తీసుకోవే. చక్కెర పొంగలి తినండి. ఈ రోజు నా పుట్టినరోజు. నూరేళ్ళు చల్లగా ఉండు. చక్కెర పొంగలి తీయండి. ఇందులో జీడిపప్పు ఉంది. నో మెన్షన్. ఏంటండి మెల్లగా తినండి. ఎవరో తలుచుకున్నట్టున్నారే, పరవారింది. ఆ పదవీ ప్రమాణం జరగబోయే 5 స్టార్ హోటల్ ఇదే డయస్. యు ఆర్ ద రిసెప్షనిస్ట్. యు హావ్ టు బి హియర్. యు ఆర్ ద టెలిఫోన్ ఆపరేటర్. నువ్వు ఇక్కడ ఉండాలి. నువ్వు అక్కడ రూమ్ బాయ్. ఎప్పుడు చూసినా రూమ్ బాయ్, ఆఫీస్ బాయ్, స్వీపర్ అంటుతో దొడ్లు గడిగా వేషాలేనా? అసలు నా ఫేస్ తగినట్టు కొంచెం కూలింగ్ గ్లాస్, సూట్ అది వేసి ఇంజనీర్, డాక్టర్, డైరెక్టర్ అలాగా. శివా అమ్మా, శివా ఏంట్రా ఈ తప్పలు? ఏమైంది? మీ తమ్ముని గుండెకి ఆశ్రమంలో దింపిరమని చెప్పావు కదా. ఆశ్రమానికి పోతుంటే జీబులో 6 రౌడీలు వచ్చి మమ్మల్ని కొట్టి మీ తమ్ముని తీసుకెళ్లారు. శివ, నువ్వు అనుకుని మీ తమ్ముని తీసుకెళ్లారు శివ. మీ తమ్ముని రక్షించలేకపోయాను శివ. ఎవర్రా? ఎక్కడికి? ఎవరో తెలీదు.
జీప్ మాత్రం దిల్చుకున్నారు వైపు వెళ్ళింది. శివ పద దిల్చుకుని వెళ్దాం. నువ్వు ముందు వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి. శివ జాగ్రత్త జాగ్రత్త. ఏంట్రా యాక్ట్ చేస్తున్నావా? నిన్ను నమ్మి వదిలేయడానికి నేను పోలీసు అనుకున్నావా? మినిస్టర్ గారి ఇంట్లో కొట్టేసిన కోర్టులో ఎక్కడ పెట్టావో చెప్పరా? చెప్పరా దొంగ నా కొడక. నేను స్నానం చేసి వచ్చేలోపు నిజం చెప్తే సరే సరే, లేకపోతే వీడిని మన బీర్ ఫ్యాక్టరీలో పడేసేయండి. సరే సార్. ఇంట్లో ఆడవాళ్ళు గుడికెళ్ళారు, వాళ్ళు వచ్చేలోపు వీడిక్కడ ఉండకూడదు. అలాగే సార్. చాలా దారుణంగా కొడుతున్నారు సార్. అలా కొడతారని తెలుసుంటే చెప్పుండేవాడు కాదు కదా. చెప్పకపోతే నీకు కూడా అదే గది పట్టేది. చెప్పిన పని చేసా, వచ్చి డబ్బులు తీసుకెళ్ళు. మాట్లాడాలి అవుతాడు కొంచెం మాట్లాడాలి మ్యాటర్ అర్జెంటు. పోరా ఒరే నువ్వు డబ్బులు ఎక్కినా ఎవరో డబుల్ యాక్షన్. అవును నువ్వు ఇప్పుడే కదా జీప్ వెళ్ళు, మళ్ళీ ఇంటికి వెళ్ళగొచ్చు. మాకెళ్ళాడు రా బాబు, నువ్వు వదిలేస్తే ఒక్కసారి 4 దేశాలు వేసేస్తావు. జీప్ నంబర్ చూసావా? ఆహా జీప్ లో నువ్వే చూడలేదు, నేను వెళ్ళగొస్తాను. చిల్లర వర్షాలు వైకు చెప్పు. ఏం ఐఎస్ఆర్ కూడా వేసుకోద్దా? సరే, నాలాంటి వాడిని ఎప్పుడు ఎక్కడ చూసావు? ఇప్పుడు ఇక్కడ చూశాను, ఇందాక జీప్ లో వెళ్తుంటే చూశాను. అయినా నన్ను ఎందుకు ఎప్పుడు చూసినా కనిపించేస్తావు? నా టైం బాగుంది కాబట్టి పోలీసులు చెప్పలేదు. ఇంకో పన్ను పోయింది. పోలీసులకు ఫోన్ చేస్తుంటే ఏం చెప్పుండేవాడి? ఏం చెప్పుండేవాడిని? ఆశ్రమంలో ఉండవలసిన అవుతోని ఆ జగదీష్ ప్రసాద్ గారి మనుషులు జాలీగా జీప్ లో ఎత్తుకుపోరని చెప్పుండేవాడిని. ఇంకో పన్ను పోయి ఉండేది. థ్యాంక్ యూ. ఈ జన్మకు ఒక మంచి పని చేసావు. ఎవరు చూసినా నా దవడ మీద కొడతానేట్రా బాబు. అందరికన్నా నా పట్టు మీద పడింది. ఏమయ్యా ఫోన్కి 2 రూపాయలు ఇవ్వయ్యా. ఆవయ్యా నీదో గొడవ తెల్లలేదు. అందరూ కొట్టారు శివా. చూడు చూడు, నన్ను దొంగ అని చెప్పి కొట్టారు శివా. నువ్వు కాదురా దొంగవే, నేనే దొంగనే. నేనేరా దొంగని. నిన్ను చూసి నేననుకుని నిన్ను కొట్టారా? ఏడవకురా విష్ణు, ఏడవకు. సారీరా విష్ణు, సారీరా. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నిన్ను వాళ్ళు కొట్టలేదు కదా, నువ్వే కదా వాళ్ళని కొట్టావు. శివా, నాకు ఇక్కడ భయంగా ఉంది శివా. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం శివా. అలాగే విష్ణు, అలాగే. ఏ విష్ణు, రారా వెళ్దాం. ఎందుకు భయపడుతున్నావు? నేనున్నాను కదా, రారా. Get up, man. Get up.
నా తమ్ముడు బల్లి నువ్వు ఈ రోజు తప్పించుకున్నావు. వాడి కళ్ళ ముందే నేను చంపితే వాడి మనసు ఇంకా బాధపడుతుందని నిన్ను వదిలేస్తున్నాను. ఒకప్పుడు కాళ్ళు చేతులు విరిచి నా తమ్ముడిని బిచ్చకాన్ని చేశావే, ఇవాళ వాడు నీకు వేసిన భిక్ష ఏంటో తెలుసా? ప్రాణం. ఎవరు నువ్వు? గుర్తుపట్టలేదా? రోజు అద్దం ముందు చూసుకుంటావే ఈ చెత్త మొహాన్ని, అందులో నేను పెట్టిందేరా గుర్తు. ఈ గుర్తు జీవితంలో నువ్వు మర్చిపోలేని, చెరుపుకోలేని గుర్తు. కుక్క, నువ్వు చిటికేస్తే మాంసపు ముక్కలు మింగుతాయి, అదే చిటిక నేనేస్తే మింగినవన్నీ కక్కుతాయి. రాయ్, నువ్వు మింగిందంతా నీ నోటితోనే కక్కిస్తాను, చూడరా. అదేంటది? ఏం లేదు, భయపడకు. తప్పుకోరా. వద్దు సార్, వీడిని చంపి మీరు ఇరుక్కుంటే రేపు మీ చేతికి రావాల్సిన కోట్లు చేయి జారిపోతాయి. ఆలోచించండి. ఇలాంటి చిన్న పనులు మేము చూసుకుంటాం సార్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇంకా స్ట్రీట్ రౌడీ కాదు, ఈ స్టేట్లోనే చాలా పెద్ద మనిషి.